హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి శ్రీశైలం ట్రిప్. మేము శ్రీశైలం ట్రిప్కి వెళ్ళబోతున్నాము. అదే ఈ వీడియో. మేము మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. మేము హైతనగర్ నుంచి, హైతనగర్ తర్వాత వనస్థలిపురం, తర్వాత ఎల్బీ నగర్ అలా వెళ్తూ ఎంజీబీఎస్ వరకు వెళ్ళాం. ఎంజీబీఎస్లో శ్రీశైలం బస్సు ఎక్కాలి, అందుకే ఎంజీబీఎస్ వెళ్ళాం. ఎంజీబీఎస్ నుంచి శ్రీశైలంకి బస్ టికెట్ తీసుకున్న తర్వాత మేము పబ్లిక్ ట్రాన్స్పోర్టే యూజ్ చేసాము. సూపర్ లగ్జరీ బస్సులో వెళ్తున్నాము. ఎంజీబీఎస్లో బస్సు స్టార్ట్ అయిన తర్వాత 3 hours జర్నీ తర్వాత ఒక ప్లేస్లో ఆపారు. బికాస్ ఆఫ్ ద లంచ్ చేయడం కోసమని బస్సు ఇక్కడ ఆపారు. ఇక్కడ ఒక రెస్టారెంట్లో లంచ్ చేయడానికి వెళ్తున్నాము. ఇక్కడి నుంచి అడవి ప్రాంతం స్టార్ట్ అవుతుంది. శ్రీశైలం వెళ్ళడానికి ముందు నల్లమల్ల అడవి ఫారెస్ట్ వస్తుంది కదండి. నల్లమల్ల ఫారెస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడి నుంచి అన్నమాట. ఈ అడవిలో జర్నీ చేయడం, ఇలా చెట్ల మధ్య బస్సు వెళ్తుంటే చాలా బాగుంది. శ్రీశైలం వెళ్ళడానికి ముందు ఇక్కడ డ్యామ్ ఉంటుంది కదా, డ్యామ్ స్టార్టింగ్ పాయింట్ ఇదేనండి. ఇక్కడ నుంచి డ్యామ్ విజిట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచే. ఇక్కడ బస్లో నుంచి చూస్తూ ఉంటే ఈ వ్యూ చాలా బాగుంది. కానీ ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి ఇక్కడ డ్యామ్ దగ్గర ఏమీ ఆపలేదు, అందుకే క్లియర్గా వీడియో
షూట్ చేయలేకపోయాం. ఫైనల్గా అయితే శ్రీశైలంకి రీచ్ అయ్యామండి. ఎంజీబీఎస్ నుంచి శ్రీశైలంకి వచ్చేసరికి 6:30 అయ్యింది. ఈవినింగ్ 6:30కి శ్రీశైలంలో రీచ్ అయ్యాము. శ్రీశైలంకి రీచ్ అయిన తర్వాత 6:30 తర్వాత వి విజిటెడ్ ఫర్ ద రూమ్ తీసుకోవడానికి వెళ్ళామండి. ఇక్కడ అన్ని కమ్యూనిటీ బేస్డ్ సత్రాలు ఉంటాయి కదా, మేము పద్మశాలి సత్రంకి వెళ్ళాము. కానీ అక్కడ రూమ్ దొరకడానికి టైం పట్టింది. ఒక 2 hours వరకు వెయిట్ చేసాం రూమ్ కోసం. ఫైనల్గా రూమ్లోకి అయితే వచ్చేసాం. తర్వాత డిన్నర్కి వెళ్ళి డిన్నర్ చేసి పడుకున్నాం. ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ స్వామివారి దర్శనానికి వెళ్ళామండి. స్వామివారి దర్శనానికి వెళ్ళడానికి 4 o'clockకి లేచి రెడీ అయ్యి 5:30-6 వరకల్లా టెంపుల్కి వెళ్ళిపోయాం. దర్శనం జరిగింది, చాలా బాగా దర్శనం జరిగింది. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి చాలా మంచిగా అనిపించింది. నెక్స్ట్ మేము శ్రీశైలంలో మస్ట్ విజిటెడ్ 5 temples వెళ్ళబోతున్నాము.
శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి టెంపుల్ని విజిట్ చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అక్కడ జీప్స్ ఆటోస్ ఉంటాయి. పర్ పర్సన్ 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు వాళ్ళు. అక్కడ నుంచి వాళ్ళు 5 టెంపుల్స్కి తీసుకెళ్తారు. అవేంటి అంటే ఫస్ట్ వచ్చేసి సాక్షి గణపతి టెంపుల్. ఈ సాక్షి గణపతి టెంపుల్ ఎందుకు విజిట్ చేయాలి అంటే మనం శ్రీశైలం వచ్చి మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకున్నాము అనడానికి సాక్ష్యమే ఈ సాక్షి గణపతి అన్నమాట. అందుకే ఈ టెంపుల్ని అందరూ దర్శించుకుంటారు. మల్లికార్జున స్వామి టెంపుల్ని దర్శించుకున్న వాళ్ళందరూ. ఆ తర్వాత అటకేశ్వరం టెంపుల్కి వెళ్ళాము. ఇది అడవిలో ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ ఎక్స్పీరియన్స్. అడవిలో మల్లికార్జున స్వామి టెంపుల్ ఉండడం, దాన్ని విజిట్ చేయడం చాలా బాగా అనిపిస్తుంది. దాని తర్వాత దాని పక్కనే లలితాంబిక దేవి టెంపుల్ ఉంది, అది కూడా విజిట్ చేసాం. ఆ తర్వాత 4th ప్లేస్ పాలధార అనేది కొండ మీద నుంచి వాటర్ వస్తూ ఉంటాయి అన్నట్టు. ఆ వాటర్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఆ వాటర్ తాగినప్పుడు చాలా బాగా అనిపించింది, అందుకే దీనికి పాలధార అని పేరు పెట్టారేమో. ఆ తర్వాత మేము శిఖరంకి వెళ్ళాము. శ్రీశైలం శిఖరం విజిట్ అయ్యాం. అక్కడ బైనరీ స్కోప్లో నుంచి చూస్తే శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి టెంపుల్ గోపురం కనిపిస్తూ ఉంది. ఆఫ్టర్ దట్ వీ విజిటెడ్ బ్యాక్ టు ది రూమ్. ఫైవ్ టెంపుల్స్ సైట్ సీయింగ్ అయిపోయిన తర్వాత ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రంకి మేము విజిట్ అయ్యాము. ఇదే ఆ ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం. ఇక్కడ తను ధ్యానంలో ఉండేవాడంట. ఇక్కడ అతను ధ్యానం చేసుకున్నప్పుడు ఈ స్ఫూర్తి కేంద్రం ఉంది. అయితే తను ధ్యానంలో ఉన్నప్పుడు తనకి భ్రమరాంబిక అమ్మవారు దర్శనం ఇచ్చారంట. అదే ఇక్కడ ఉంది. Escrito